హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ 2025 పోటీల నుంచి మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ వైదొలుగుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. వ్యక్తిగత కారణాలంటూ మొదట వైదొలిగిన ఆమె ఆ తర్వాత నిర్వాహకుల మీద తీవ్ర ఆరోపణలు చేసింది. ఉదయం నుండి రాత్రి వరకు మేకప్ తోనే ఉండాలని, ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలని ఒత్తిడి చేస్తున్నారని, తమను వేశ్యలుగా చూస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. ఈ ఆరోపణలు ప్రపంచ ఫ్యాషన్ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. అయితే విశ్వనగరం హైదరాబాద్ మరో అంతర్జాతీయ స్థాయి కార్యక్రమానికి వేదికగా మారిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ వేదికగా మిస్ వరల్డ్ 2025 పోటీలు జరుగుతున్నాయి. తెలంగాణ ప్రభుత్వం వీటిని అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడం కోసం దేశ విదేశాల నుంచి వచ్చే పోటీదారులు, సిబ్బంది కోసం కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా కంటెస్టెంట్లకు అనేక పోటీలు నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ షాకింగ్ సంఘటన చోటు చేసుకుంది. మిస్ వరల్డ్ పోటీల నుంచి ఓ అభ్యర్థి వైదొలిగింది. 74 ఏళ్ల మిస్ వరల్డ్ పోటీల చరిత్రలో కంటెస్టెంట్ ఇలా మధ్యలో వైదొలగడం ఇదే ప్రథమం. మరి ఇంతకు వెళ్లిపోయిన కంటెస్టెంట్ ఎవరు? ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది? అంటే హైదరాబాద్ వేదికగా జరుగుతున్న మిస్ వరల్డ్ అంతర్జాతీయ పోటీల నుంచి ఒక కంటెస్టెంట్ హఠాత్తుగా తప్పుకుంది. బ్రిటన్ కు చెందిన మిస్ ఇంగ్లాండ్ మిలా మ్యాగీ అనూహ్యంగా ఈ పోటీల నుంచి తప్పుకుంది. ముందు ఆమె పర్సనల్ కారణాల వల్ల పోటీల నుంచి తప్పుకున్నట్లు ప్రకటించినప్పటికీ ఆ తర్వాత మాత్రం ఆమె సంచలన ఆరోపణలు చేసింది. ఆమె చేసిన వ్యాఖ్యలపై ఇప్పుడు నెట్టింట వాడివేడి చర్చ నడుస్తోంది. 24 ఏళ్ల మిలా మ్యాగీ గత ఏడాది మిస్ ఇంగ్లాండ్ టైటిల్ గెలిచింది. దీంతో ఆమె ప్రస్తుతం భారతదేశం హైదరాబాద్లో జరుగుతున్నటువంటి మిస్ వరల్డ్ పోటీలో పాల్గొనడానికి వచ్చింది. ఇక మరో వారం రోజుల్లో ఫైనల్ పోటీలు నిర్వహించనుండగా ఇప్పుడు ఆమె హఠాత్తుగా తప్పుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో తాను పోటీల నుంచి తప్పుకోవడానికి గల కారణాలు వివరించింది మ్యాగీ. మిస్ వరల్డ్ పోటీలో భాగంగా పోటీదారులను పొద్దటి నుంచి రాత్రి వరకు మేకప్ తోటే ఉండేలా చేస్తున్నారని, ఆఖరికి ఉదయం టిఫిన్ చేసే సమయంలో కూడా మేకప్ తప్పడం లేదని ఆవేదన వ్యక్తం చేసింది. అంతేకాక కొన్ని సందర్భాల్లో నైట్ డ్రెస్సులతో ఉండాల్సి వస్తోంది అని కూడా తను కామెంట్ చేశారు. సాయంత్రం నిర్వహించే కొన్ని కార్యక్రమాల్లో భాగంగా మేల్ స్పాన్సర్లతో కూర్చోవాల్సి వస్తుందని తెలిపింది. ధనవంతులైన స్పాన్సర్లను అలరించాలంటూ తమ మీద ఒత్తిడి తీసుకొస్తున్నారని ఆరోపించింది. తనని వేశ్యలుగా చూస్తున్నారంటూ మ్యాగీ సంచలన ఆరోపణలు చేసింది. ఈ పోటీ ఉద్దేశం మంచిదే అయినా కానీ నిర్వహణ పద్ధతులు మాత్రం సరిగా లేవని ఆమె చెప్పుకొచ్చింది. తనలో మార్పు కోసం ఈ పోటీలకు వచ్చానని, కానీ ఇక్కడి పరిస్థితులు చూసి తాను షాక్ అయ్యానని చెప్పుకొచ్చింది. ఈ విధానం పూర్తి తప్పు, మేం ఇలా చేయడానికి రాలేదు అంటూ ప్రజలను అలరించడానికి మేం అక్కడ కూర్చునే కోతులం కాదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది మ్యాగీ. మరీ ముఖ్యంగా మహిళలకు తగిన గౌరవం లేకపోవడం తనను బాగా కలవరం చేసిందని, అందుకే తాను పోటీల నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పుకొచ్చింది. మ్యాగీ వ్యాఖ్యలు ఇప్పుడు ప్రపంచ ఫ్యాషన్ వీధిలో సంచలనంగా మారాయి. అయితే మిలా మ్యాగీ ఈ పోటీ నుంచి వైదొలగడంతో ప్రస్తుతం ఆమె స్థానంలో మిస్ లివర్పూల్ అయిన 25 ఏళ్ల షార్లెట్ గ్రాంట్ మిస్ వరల్డ్ ఫైనల్లో పాల్గొంటున్నారు. ఈ ఫైనల్ ఈ వారం ప్రపంచవ్యాప్తంగా 180 దేశాల్లో ప్రసారం కానుంది. మే 31న హైటెక్స్ వేదికగా మిస్ వరల్డ్ 2024 ఫైనల్ పోటీ అంగరంగ వైభవంగా జరగనుంది.